ప్రతి ఆడపిల్ల ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడగలిగే కెపాసిటీ ఉంటేనే పెళ్లి చేసుకోండి. ఎందుకంటే పెళ్లి చేసేసిన తర్వాత పుట్టింటి వాళ్ళకి మీకు సంబంధం ఉండదు. సంబంధం అంటే పెళ్లికి ముందు ఉన్న బంధుత్వాలు, బాంధవ్యాలు, ప్రేమ, అనురాగాలు పెళ్లి అయిపోయిన తర్వాత పుట్టింటి వాళ్ళ దగ్గర నుంచి మనం యాక్సెప్ట్ చేయకూడదు. వాళ్ళు కూడా పెళ్లి చేసేసాం కదా, పరాయి అమ్మాయి కిందే వాళ్ళు కూడా భావిస్తూ ఉంటారు. అట్టింటి తరపు వాళ్ళేమో మనల్ని యాక్సెప్ట్ చెయ్యరు. వాళ్ళ కూతుర్లా యాక్సెప్ట్ చేయరు, వాళ్ళ కోడల్లా యాక్సెప్ట్ చేయరు. పరాయి అమ్మాయిగానే చూస్తూ ఉంటారు. కీడెంచి మేలు ఎంచాలి అంటారు పెద్దవాళ్ళు. ఎందుకంటారంటే ఏదైనా దురదృష్టవశాత్తు ఏదైనా జరిగితే అది ఆడపిల్లే భరించాల్సి వస్తుంది. అదే మగవాళ్ళు అనుకోండి, భార్య చనిపోతే మళ్ళీ ఇంకొక పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు. పిల్లల్ని పట్టించుకోరు, ఏ హాస్టల్లో వేసేస్తారో అయిపోతుంది. కానీ తల్లి అలా చేయదు కదా. కని మోసి ఆ పిల్లల్ని మంచి వృద్ధిలోకి తేవాలని ఆలోచిస్తాం. అయ్యో భర్త చనిపోయాడు ఇంకో పెళ్లి చేసుకుందామని ఏ ఆడదే ఆలోచించదు. ఎందుకంటే తన పిల్లల కోసం జీవిస్తా ఉంటది. తల్లి అయిన తర్వాత ప్రతి అమ్మాయి కోరుకునేది అది. కానీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? భర్త చనిపోయిన తర్వాత ఇటు అత్తగారు పట్టించుకోక, అటు పుట్టింటి వాళ్ళు పట్టించుకోక ఆవిడ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి. అందుకే మన కాళ్ళ మీద మనం నిలబడగలిగే కెపాసిటీ ఉన్నప్పుడు మాత్రమే మనం పెళ్లి చేసుకుంటే ఏ గొడవ ఉండదు. అంతే కదండి. ఇప్పుడు అత్తింటి వాళ్ళే ఎప్పుడైతే తన కొడుకు చనిపోయాడో కోడలికి నాకు సంబంధం లేదని వాళ్ళు అంటారు. ఇన్ని ఆస్తులు ఉన్నాయి, మా అబ్బాయి మంచోడని చెప్పి పెళ్లి చేస్తారు. కానీ పెళ్లి చేసుకున్న తర్వాతే తెలుస్తుంది ఏమున్నాయి ఏం లేవు అనేసి. ఏం ఎడిక్షన్స్ లేవంటారు. చేసుకున్న తర్వాత ఏదో ఒకటి ఉంటానే ఉంటాయి కదండి. అలా అబద్ధాలు చెప్పి కూడా చేసుకుంటా ఉంటారు. కొన్ని జాగ్రత్తగా ఉండాలి అమ్మాయిలు. మీ కాళ్ళ మీద మీరు నిలబడగలిగే కెపాసిటీ, మీ అదృష్టం బాగుంటే అంతా బాగుంటే ఓకే. లేకపోతే మన బతుకులు మనం బతకాలి కదా, ఎవరు చూడరు కదా, ఎవరు పట్టించుకోరు కదా.